నమస్కారం. నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే చెప్పబోతుందండి. సో త్వరలో మనం ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నాం అనమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మనీ తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేదే కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించిన మీకు ఎట్లాంటి సలహా కానివ్వండి, సందేహం కానివ్వండి, సో దానికి సంబంధించిన పెయిడ్ సర్వీస్ కావాలంటే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ కింద మీ డిస్క్రిప్షన్లో, అలాగే మీకు స్క్రీన్ చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి పీఎఫ్ ఖాతాదారులకి రాబోయే రోజుల్లో ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి. అదేంటో మీకు చెప్తాను ఇప్పుడు. ఓకే, సో చాలామందికి పాత ఖాతాలు ఉంటాయి కదా, 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం క్రియేట్ అయిన పాత ఖాతాస్ ఉంటాయి కదా, వాటికి యూఏఎన్ నెంబరు జనరేట్ అవ్వకపోవడం, ఆధార్ లింక్ కాకపోవడం, సో యాక్టివ్ కాకపోవడం, దాన్ని మనం ప్రజెంట్ దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడం, కొంతమందికి అసలు ఆ ఖాతా ఉందో లేదో అన్న విషయం కూడా కొంతమంది తెలియదు అనమాట. ఓకేనా? సో అట్లాంటి వాళ్ళందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ అనమాట. అదేంటో ఇప్పుడు చూపిస్తాను. ఓకే, మనకేంటంటే ఇక్కడ మాధ్యమాల ద్వారా, ఓకేనా, సో ద ఇండియన్ ఎక్స్ప్రెసెస్ అలాగే ద హిందూ అనే యొక్క మాధ్యమాల ద్వారా ఈ విషయం అయితే తెలిసిందనమాట. ఇక్కడ మనకి మాన్సుఖ్ మాండవీయ గారు అలాగే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన కొంతమంది ఉన్నతాధికారులు ఒక విషయం చెప్పినట్టయితే ఇక్కడ వీళ్ళు క్లియర్గా అయితే ఈ మాధ్యమాల ద్వారా మనకైతే చెప్పడం జరిగింది. ఓకే, మనకి ఆధార్ డేటా బేస్డ్ యాక్సెస్ ఒక పోర్టల్ అనేది, ఓకేనా, సో ఒక పోర్టల్ అనేది వీళ్ళు కొత్తగా తీసుకురాబోతున్నారండి. దాని పేరు ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఈ ప్రాప్తి అనే ఒక ఆధార్ బేస్డ్ యాక్సెస్ పోర్టల్ అనేది మనకి త్వరలోనే పరిచయం చేయబోతున్నట్టయితే ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఈ ప్రాప్తి అనే వెబ్సైట్ ద్వారా పాత ఖాతాలు ఎవరికైతే ఉన్నాయో 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం జనరేట్ అయిన పాత ఖాతాలు కానివ్వండి, సో ప్రస్తుత ఖాతాలు కానివ్వండి, చాలామందికి యూఎన్ జనరేట్ అవ్వట్లేదు, ఆధార్ లింక్ కావటం లేదు. ఓకే, సో ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రాప్తిలో అట్లాంటి పాత ఖాతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ చేయడం, సో వాటిని ట్రాక్ చేయడం, ఓకేనా, సో వాటిలో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం, దానికి సంబంధించిన యూఏఎన్ నెంబర్ జనరేట్ చేయడం, లేదా దాన్ని మన కొత్త యూఏఎన్ నెంబర్కి లింక్ చేయడం, సో ఇట్లాంటివన్నీ కూడా ఈ పోర్టల్ నుంచి చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. బట్ చూద్దాము ఈ ప్రాప్తి అనే వెబ్సైట్ వచ్చిన తర్వాత అసలు ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పేసి. వీళ్ళు పూర్తిగా ఏంటంటే ఆధార్ బేస్డ్ యాక్సెస్ పోర్టల్ అని చెప్పేసి అంటున్నారు. బట్ పాత ఖాతాలకైతే ఆధార్ లింక్ కాదు, ఓకేనా, మ్యాక్సిమం. ఎందుకంటే ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం అంటే సో కొంతమందికి ఆధార్ కార్డు అప్పుడు జనరేట్ అయ్యి ఉంటుంది, అవి కూడా అది లింక్ కాకపోవచ్చు, వాళ్ళ ఐడియాని మర్చిపోవచ్చు. బట్ అది ఎలా యాక్సెస్ చేసి, ఎలా ఫైండ్ చేసి ఈ పోర్టల్ ద్వారా దాన్ని సరిచేసి మనం ఉన్న కొత్త యూఏ నెంబర్కి ఎలా లింక్ చేసుకోవాలి ఏంటి అనేది మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత. బట్ సో ఈ పోర్టల్ కనుక ఓపెన్ అయితే కనుక నిజంగా ఎవరైతే పాత ఖాతాలు ఉన్నారో చాలామంది మర్చిపోయి ఉంటారు, ఆ ఖాతా ఉందా లేదా అనే విషయం కూడా మర్చిపోతారు. అందులో ఉన్న అమౌంట్ తెలియని పరిస్థితి చాలామంది ఉన్నారు. ఓకేనా, సో అట్లాంటి వాళ్ళందరికీ ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో చూద్దాం ఈ ప్రాప్తి పోర్టల్ ఎప్పుడు మనకు లాంచ్ చేస్తారో. ఓకేనా, త్వరలో లాంచ్ చేస్తామని చెప్పేసి మాన్సుఖ్ మాండవీయ గారు ఈ పత్రికల ద్వారా చెప్పినట్లయితే తెలుస్తుంది. మరి చూద్దాము. ఓకే, సో ఈ పోర్టల్ వస్తే కనుక చాలా వరకు ఇట్లాంటి చాలా ఖాతాలు ఉన్నాయండి అనామత ఖాతాలో, సో ఇన్యాక్టివ్ అయిపోయినాయి కొన్ని ఐడీస్ అనేవి. ఓకేనా, ఇనాపరేటివ్గా ఉన్న ఐడీస్లో నుంచి కూడా అమౌంట్ తీసుకోవచ్చు. దాన్ని కూడా మనం ఫైండ్ చేసి ట్రాక్ చేసి దాన్ని యాక్టివ్ చేసుకుని మళ్ళీ మన యూఏఎన్ నెంబర్కి దాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే సో చూద్దాం మరి. ఓకేనా, సో ఈ పోర్టల్ వస్తే కనుక నిజంగా చాలామంది పిఎఫ్ ఖాతాదారులకి బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, పెద్ద ప్లస్ అయిపోతుంది అనమాట. సో ఎందుకంటే ఇప్పటికే అనామతి ఖాతాలు ఎక్కువైపోయింది, దాన్ని ఏం చేయాలో తెలియక ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ ప్రాప్తి అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నట్లయితే చెప్తున్నారు. ఏ అప్డేట్ వచ్చినా కానీ నేను తెలియపరుస్తాను. మన ఛానల్ అయితే రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా, సో చూశారు కదా, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలా విషయాలు మీరు మనీ తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.